ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ప్రకారం మనకి టాప్ 5 అంటే స్టెప్స్ టు టేక్ టువర్డ్స్ హార్ట్ హెల్త్ అని చెప్తే, ఉదాహరణకి బిఎంఐ మొదలు పెట్టుకుని HbA1c మొదలు పెట్టుకుని ఆ లెక్కలు ఏమిటో చెప్పండి డాక్టర్. యా డెఫినెట్లీ. సో HbA1c మీరు అన్నట్టు షుడ్ బి లెస్ దెన్ 6.5. డయాబెటిక్ పేషెంట్ లో వి వాంట్ ద టార్గెట్ లెస్ దెన్ 7. ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే అది అంత మీరు మంచిది. 6.5 వరకు అలవెన్స్ ఇచ్చారు, 5.7 అంటారు, మరి అది దట్ ఈస్ అ కట్ ఆఫ్. ఐఎమ్ థింక్ అంటే మీరు డయాబెటిక్ అయి ఉండి మనకి HbA1c కంట్రోల్ టార్గెట్స్ కావాలంటే ఇట్స్ 6.5 to 7. నాన్ డయాబెటిక్స్ వి వాంట్ ఇట్ లెస్ దెన్ 5.7. అవునా? యా, నాన్ డయాబెటిక్స్ లెస్ దెన్ 5.7. డయాబెటిక్ వాళ్ళకి హూ ఆర్ జనరలీ హ్యావ్ హార్ట్ డిసీజ్ లెస్ దెన్ 6.5 to 7%. ఓకే. బ్లడ్ ప్రెషర్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ హైపర్టెన్సివ్ పేషెంట్ మన టార్గెట్ వచ్చేసి లెస్ దెన్ 130/80. అప్ టు 70+ పేషెంట్స్కి వీ కెన్ యాక్సెప్ట్ ఇట్ అప్ టు 140/90, బట్ నాట్ మోర్ దెన్ దట్. అండ్ దెన్ LDL కొలెస్ట్రాల్ లైక్ ఐ సెడ్ లెస్ దెన్ 100 ఐడియలీ. ప్రీవియస్ స్టెంటింగ్ అయింది, బైపాస్ అయింది, లెస్ దెన్ 50. అండ్ BMI మీరు అన్నట్టు వెయిట్ లాస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అసలు సన్నగా ఉన్న వాళ్ళే కనిపించరు ఏంటండి ఈ మధ్య? అదే అగైన్ లైఫ్ స్టైల్ అండ్ డయట్ పోనీ వల్ల. ఎక్కువ తినేస్తున్నారా అంటే క్వాంటిటీస్ ఎక్కువ లేదు, కానీ ద కైండ్ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, హార్మోన్ ఇండ్యూస్డ్, తర్వాత మన పెస్టిసైడ్స్, ఇంకా రకరకాల ఆర్టిఫిషియల్ అడిటివ్స్ తోటి. అదే మన తినే పదార్థాలు అన్నిటికీ మీరు అన్నట్టు లాట్ ఆఫ్ ఆయిల్, లాట్ ఆఫ్ ఘీ, నెయ్యి, నూనె చాలా ఎక్కువ వాడుతున్నారు కాబట్టి అవి చాలా వరకు కట్ డౌన్ చేసి నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీలైనంత వరకు ఇవి తినాలి. ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేసి మన BMI అనేది కట్ ఆఫ్ అన్నట్టు లేదు, బట్ ఇట్ షుడ్ బి ఐడియల్, ఇన్ ద ఐడియల్ రేంజ్ విచ్ షుడ్ బి లెస్ దెన్ 27 or 28. ఇప్పుడు కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ముందు టాబ్లెట్స్ కాకుండా మనం అన్నట్టు ఎక్సర్సైజ్ అవన్నీ ప్రయత్నించాలి ముందు. అండ్ ఇవి షుగర్ అండ్ కార్డియాక్ డిజీజ్ కోసం ఏవైతే మందులు వచ్చాయో అవి వెయిట్ లాస్ని కూడా టార్గెట్ చేస్తాయి. వేరే వేరే మెకానిజమ్స్తో బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసేది, వెయిట్ని కూడా కంట్రోల్ చేసే డ్రగ్స్ కూడా చాలా వచ్చాయి ఈ మధ్యన. అండ్ ఇవి ఎంతవరకు సేఫ్ అండి తీసుకోవడంలో? బికాజ్ ఇవేదో అంటే మామూలుగా ఇన్స్టెంట్గా మనం వెయిట్ లాస్ వైపు అడుగులు వేయడం కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా చెప్తారు డాక్టర్లు. అవును, అది కరెక్టే ఉందండి. అంటే ఒక పేషెంట్ కేటగిరీ ఉంటుంది, ఎవరికైతే మేము ఇవి ప్రిస్క్రైబ్ చేస్తామో. డెఫినెట్లీ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్, ఎవరైతే ఎక్సర్సైజ్ ప్రయత్నించి ఫెయిల్ అయ్యారో, ఎవరైతే డయట్ మోడిఫికేషన్స్ చేసి అది కుదరలేదంటే మనం టాబ్లెట్ వరకు వస్తాము. కానీ షుగర్ కంట్రోల్ కోసం కూడా ఆ టాబ్లెట్ ఏదైతే ఇస్తామో, అంటే షుగర్ కోసం ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాని యాడెడ్ బెనిఫిట్ ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది.